హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ వినోద్ కుమార్ ఆలా అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రాజధాని అమరావతిలో టీటీడీ దేవాలయం వాళ్ళు తిరుమలకు పోలిన ఒక సుందరమైన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం విజయవాడకి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకి ఆటోలు, బస్సులు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఎప్పుడో 2018లో మొదలైన ఈ ఆలయం నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియోలో ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎలా ఉంది, ఇంకా ఆ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు, విశేషాలు ఏంటో మనం వెళుతూ తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రజల చెంతకే తీసుకెళ్లేందుకు తీతీదే పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు చోట్ల వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే రాజధాని అమరావతిలో తీతీదే సుమారు 140 కోట్ల బడ్జెట్ వ్యయంతో ప్లాన్ రెడీ చేసుకొని ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 2018లో కృష్ణానదికి ఒడ్డున తుళ్లూరు మండలం వెంకటపాలెం అనే గ్రామంలో సుమారు 25 ఎకరాల భూమిని తీతీదే ఆలయానికి కేటాయించారు. ప్రజెంట్ ఈ తీతీదే ఆలయానికే మనం వెళుతున్నాం. నేను ఉండవల్లి సెంటర్ నుంచి కృష్ణానది కరకట్ట మీదుగా వెంకటపాలెం వెళుతున్నాను. ఈ రోడ్డు నుంచే ఎందుకు వెళుతున్నాను అనంటే, ఒకవైపు కృష్ణానది, మరోవైపు పచ్చని పంట పొలాలు. వాటి మధ్యలో మన జర్నీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ మార్గంలో నా ఫేవరెట్ ప్లేస్ కూడా ఒకటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ నుంచి కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్, అమ్మవారి టెంపుల్, సీతానగరం హిల్ చాలా బాగా కనిపిస్తాయి. మీరు కూడా చూడండి. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం దాటిన తరువాత రోడ్డు రెండు వైపులా డివైడ్ అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఏపీకి సరైన రాజధాని ఒకటి కూడా సరిగా లేనట్టే రాజధానిలో రోడ్లు కూడా మనకి సంబంధం లేకుండా కనిపిస్తాయి. ఈ రోడ్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతాయో కొత్తగా వచ్చిన వాళ్ళకు తెలుసుకోవడం చాలా కష్టం. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనల్లీ మనం ఆలయానికి చేరుకున్నాం. ఆలయానికి ఎంట్రన్స్లో పెట్టిన ఈ గోవిందనామాలు ఈ ఆలయానికి మరింత అట్రాక్షన్ని తీసుకొస్తున్నాయి. నిజం చెప్పాలంటే రాజధాని ప్రభావం ఈ ఆలయంపై తీవ్రంగా పడిందనే చెప్పాలి. సుమారు 140 కోట్ల బడ్జెట్తో టీటీడీ 2018లో ఈ ఆలయం కట్టడాన్ని ప్రారంభించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన 3 రాజధానులు కాన్సెప్ట్తో ఇక టీటీడీ అధికారులు రాజధాని అమరావతిలో లేనప్పుడు ఇంత ఖర్చు చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం సరికాదు అనుకొని ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం నిర్మాణాన్ని ఇంతటితో కొన్ని రోజులు ఆపేశారు. అసలు టీటీడీ మనకి ప్రొవైడ్ చేస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన మ్యాప్ని మనం పరిశీలిస్తే ఈ ఆలయం ఎంత భారీ స్కేల్లో నిర్మాణం జరుగుతుందో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆ మ్యాప్స్ని మీకు మరి కాసేపట్లో చూపిస్తాను. అంతకంటే ముందు మనం ఆలయం లోపల ఎలా ఉందో చూసొద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయ గోపురం నిజానికి ఈ ఆలయ అసలైన రాజగోపురం కాదు.
ఇది టెంపుల్ మెయిన్ గోపురం మాత్రమే. రాజగోపురం ఫ్యూచర్‌లో కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఆలయానికి సంబంధించిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ఈ రాయి మీద బలిపీఠం అని రాసుంది. ఈ బలిపీఠం యొక్క పర్పస్ ఏంటో నాకు నిజంగా తెలీదు. తెలిసిన వాళ్ళు కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఈ ఆలయానికి కుడివైపున మనకి ఉగ్రాణం శ్రీవారి పోటు. శ్రీవారి పోటు అంటే ఏంటో అనుకోమాకండి. శ్రీవారి పోటు అంటే శ్రీవారికి సంబంధించిన కిచెన్ అన్నమాట. శ్రీవారి పోటుతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన కార్యాలయం మనం చూడొచ్చు. ఇవే కాదు, ప్రతి 2వ శనివారం ఈ ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందట. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విరాళాలు ఇవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించిన వివరాలు, ఈ దేవాలయానికి సంబంధించిన ఆన్లైన్ సదుపాయాలు ఇక్కడ ఉన్న బోర్డులో మనం చూడొచ్చు. ఇక ఈ ఆలయం చుట్టూరు ఉన్న ఆలయ మండపాలలో స్వామివారికి సంబంధించిన వాహనాలు, శ్రీవారి తులాభారం, కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు మనకి కనిపిస్తాయి. సేమ్ తిరుమలలో లాగానే మనం ఈ ఆలయంలో కూడా విమాన వెంకటేశ్వర స్వామిని గోపురం మీద చూడొచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇక మనం స్వామివారి దర్శనానికి వెళదాం. ఈ ఆలయంలో కెమెరా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. మీకోసం కొంచెం కష్టపడి షూట్ చేశాను. ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు జస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకంతే చాలు. ఫ్యూచర్లో ఇలాంటి మంచి కంటెంట్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఆ వీడియోస్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఎంట్రన్స్లో జయ విజయుల విగ్రహాలతో పాటు స్వామివారి మూల విరాట్కి ఎదురుగా గరుడాల్వార్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం నిజంగా మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లుగా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్ని మాటల్లో అసలు చెప్పలేము, అంత బాగుంటుంది. ఈ ఆలయంలో ప్రతి నెల 2వ శనివారం తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా విక్రయిస్తున్న లడ్డూ ప్రసాదాన్ని ఉదయం 11 గంటల వరకు విక్రయిస్తారంట. దీనికి సంబంధించిన ప్రసాదం కౌంటర్లు, ఇంకా తీతీదే ఉత్పత్తుల కౌంటర్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రాలేదా? స్వామివారి దర్శనం అయిపోయింది, మరి అమ్మవారి దర్శనం ఎక్కడ చేసుకోవాలి? నిజం చెప్పాలంటే అమ్మవారి ఆలయం ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా స్వామివారి పుష్కరిణి, ఉచిత అన్నదాన భవనము, అధికారుల కార్యాలయాలు, పార్కింగ్ అండ్ టాయిలెట్స్ని కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. సుమారు 40 కోట్ల ఖర్చుతో ఇప్పుడు మనం చూసి వచ్చిన ఈ ఆలయాన్ని 2022 జూన్ 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులని స్వామివారి దర్శనానికి అలౌ చేస్తున్నారు. రీసెంట్గా తీతీదే అధికారులు ఆలయానికి సంబంధించిన స్వామివారి పుష్కరిణికి, ఉచిత అన్నదాన భవనంకి, టీటీడీ అధికారుల కార్యాలయంకు గాను సుమారు 70 కోట్ల రూపాయలు మంజూరు చేశారట. అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే రానున్న 5 సంవత్సరాలలో ఈ ఆలయానికి రాజగోపురం లాగా, రాజధానికి ఈ ఆలయం ఒక ధ్వజస్తంభం లాగా మారుతుంది. మారాలని మనం కోరుకుందాం. ఈ ఆలయానికి ఇరువైపులా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల హైవే పనులను ప్రారంభించింది. ఇదే కనుక జరిగితే ఈ ఆలయానికి ఫ్రీ పబ్లిసిటీ జరిగి మరింత అభివృద్ధి చెందుతుంది. నన్నడిగితే రాజధానులు ఎక్కడ ఉన్నా ఆ వెంకటేశ్వర స్వామికి తిరుమలకి వచ్చే ఆదాయానికి ఒరిగేదేమీ లేదు కాబట్టి ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం జరుపుకొని మరింత శోభాయమానంగా నిర్మింపబడాలని కోరుకుందాం. పచ్చిగా చెప్పాలంటే స్వామివారు ఎక్కడ ఉంటే అదే విష్ణు భక్తులకి నిజమైన రాజధాని. ఇక ఈ వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. దిస్ ఇస్ మీ వినోద్ కుమార్ అలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బై బై.